అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. సాధారణంగా ఒక రాష్ట్రంలోనే కానీ ఒక దేశంలోనే కానీ ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పత్రికలు కానీ జర్నలిజం కానీ ఉంటుంది. ఎందుకంటే జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీకి ప్రతిపక్షంగా వ్యవహరించడమే, దానిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడమే. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దానికి విభిన్నంగా ఒక పోలీసు వ్యవస్థ, ఒక వ్యవస్థనే, మొత్తం వ్యవస్థనే సవాల్ చేసే విధంగా ఒక మీడియా కథనాలు ప్రచురిస్తూ వాళ్ళ ఉనికినే ప్రశ్నిస్తుందన్నమాట. వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుందన్నమాట. ఎందుకంటే ఒకసారి మనం పరిశీలిస్తే, నిన్న అనుకుంటాను ఈనాడు పేపర్లో సిఎస్ గారు ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ఎల్ పేర్లలో మళ్ళీ వైసీపీకి అనుకూలంగా వైసీపీ భజన పరుల్ని, జగన్మోహన్ రెడ్డి తొత్తుల్ని మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్లుగా పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఈనాడులో కొంత కథనం రాయడం జరిగింది. దానికి ఐపీఎస్ సంఘం అంటే పోలీస్ సంఘం సంబంధించినటువంటి ఒక ఆయన ఇమ్మీడియట్లీ స్పందించి, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఈనాడుకి కానీ ఈనాడు యాజమాన్యానికి కానీ కరెక్ట్ కాదని ఆయన ఒక లెటర్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఎస్ గారు, ఆంధ్ర రాష్ట్ర సిఎస్ గారు కూడా ఇమీడియట్లీ మేము దీన్ని ఖండిస్తున్నాం, మీరు పెట్టినటువంటి పేపర్లు వేసినటువంటి విషయాన్ని మీరు వెంటనే దాన్ని ఖండిస్తూ మేము ఏదైతే లెటర్ రాస్తున్నామో దాన్ని బ్యానర్ వార్తగా రేపు మళ్ళీ పెట్టండి, ఇది పోలీసు వ్యవస్థనే కాదు ప్రభుత్వ వ్యవస్థనే మీరు కించపరుస్తున్నగా రాస్తున్నారని ఒక సిఎస్ గారు ఇమీడియట్లీ ఖండన లెటర్ రాయడం జరిగింది. దానికి ప్రతిగా ఈనాడు వాళ్ళు మళ్ళీ పెద్ద బ్యానర్ వార్తగా మళ్ళీ సిఎస్ గారు రాసిన లెటర్ని ఖండిస్తూ, విమర్శిస్తూ, దానిలో ఉన్న తప్పులు ఎత్తు చూపుతూ, అంతేకాకుండా పోలీస్ సంఘం ఏదైతే ఐపీఎస్ సంఘం ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ని కూడా, అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయినా సరే మేము ముందుకెళ్తాం, ఇదిగో మీ పోలీస్ వ్యవస్థ ఈ విధంగా పనిచేసింది, దీన్ని మీరు కాదనగలరా, మేము రాసినటువంటి వార్తల్లో విషయాలు కాదు అని మీరు చెప్పాలి తప్ప మీరు మా మీద ఆక్షేపణలు ఇవ్వడం ఏంటి అని మళ్ళీ ఈనాడు మళ్ళీ ఎదురుదాడి చేసిందనమాట. పోలీసు వ్యవస్థ పోలీసు ఉనికినే ప్రశ్నిస్తూ రాసిందనమాట. ఏమని రాసింది, గతంలో మీ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోయి అనేక మంది ప్రజల మీద దాడులు చేయడం కానీ, దళితుల్ని గుండ్లు గీయడం కానీ, పోలీస్ స్టేషన్లో పెట్టి కంప్లైంట్ ఇచ్చిన బాధితులనే పోలీసులను పెట్టి ఇబ్బంది పెడతాం కానీ, దాడి చేసిన వైసీపీ వాళ్ళని కొమ్ము కాయలేదా, మీ పోలీసు వాళ్ళని వైసీపీ వాళ్ళు డిఎస్పీలను కానీ, ఎస్ఐలను కానీ, ఐపీఎస్ ఆఫీసర్లను కానీ కాలర పట్టుకుని నిలదీసినప్పుడు మీ పోలీస్ సంఘం ఏమైంది? ఇది కరెక్టే కదా. సిదిల్ అప్పలరాజు గారు బండబూతులు తిట్టాడు ఒక డిఎస్పీని. అదేవిధంగా విజయవాడలో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఎస్ఐ కాలర పట్టుకున్నాడు. మరో వైసీపీకి నాయకుడు చోటమోటో రెండో తరం నాయకుడు ఒక డిఎస్పీ గుండెల మీద చేసి గెంటాడు. పోలీసులు కానిస్టేబుల్ కొట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ పోలీస్ సంఘాలు కానీ, మీ ఐపీఎస్ సంఘాలు కానీ ఎక్కడికి పోని అంటే మీరు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? ఇదేనా మీ పోలీసుల యొక్క వ్యవస్థ యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కులు? ఏంటి మీరు చేస్తున్నది? ఇవన్నిటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేము రాసిన ప్రతి వార్తకు సమాధానం ఇవ్వగలం, మీరు చెప్పే ప్రతిదానికి సమాధానం ఇవ్వగలరా? ముందు మేము అడిగిన ఈ ప్రశ్నలు మీరు సమాధానాలు ఇవ్వండి. మీరు నిష్పాక్షపాతంగా వ్యవహరించుంటే ఎలక్షన్ కమిషన్ ఎంతమంది పోలీసులను కానీ ఐఏఎస్లను కానీ ఎందుకు మార్చింది? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంది? చర్యలు తీసుకున్నది ఇది కరెక్ట్ కాదని మీరు ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించగలరా? మీకు ఆ దమ్ముందా? ఎస్, పోలీస్ వ్యవస్థ ఒక విధంగా జగన్కి తొత్తులుగా ఉంటుందా లేదనేది ఈనాడులో రాసింది. మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, అంటే ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నాడు అనుకోండి ఆయన, గోరట్ల మాధవ్ గారు ఆ రోజు పోలీసులు డిఎస్పీగా అనుకుంటాను ఆయన, సర్కిల్ ఇన్స్పెక్టర్గా కానీ ఉంటా, తొడగొట్టి మేసం మేలేసి మా పోలీసులు నువ్వు ఎలా అంటావా? ఒక అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని, మెయిన్ నాయకుడిని, దమ్మున్న పోలీసు అయినా చెప్పడం జరిగింది. అదే దమ్ము అదే పోలీసుకి అదే కాకి వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎందుకు లేదు? అధికారంలో ఉన్న నాయకులకి తొత్తులకి ఎందుకు ఉన్నారు? వాళ్ళ బండబూతులు తిట్టినా, కాలర పట్టుకున్నా, గుండెల మీద చేసుకుంటున్నా గట్టి ఎందుకు ఏమంటలేదు?
ప్రతిపక్షాల మీద వీళ్ళ యొక్క అదేంటి ఏమంటారు, ప్రతిపక్షాల మీద వీళ్ళ ప్రతాపం, సామాన్య ప్రజల మీద వీళ్ళ ప్రతాపం. పోలీసు వ్యవస్థ అనేది ఏ పార్టీ అధికారంలో ఏ పార్టీకైనా ఎంతో కొంత అనుకూలంగా ఉంటుంది. మరీ ఇంత పక్కాగా ఉంటూ ఉండకూడదు. అది వాస్తవాలు తెలుసుకోవాలి. జై భీమ్ అందరికీ.